జగన్ వైఖరి ప్రస్తుతం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమిలో తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకైతే మరొకసారి ఆగ్రహాన్ని రగిలింపజేస్తుంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భరోసా అన్నటువంటి ఫీలింగే వస్తుంటుంది. తను ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన అంశాన్ని తనని పట్టించుకోవటం లేదు, తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అవుతానంటూ స్పీకర్కి ఏకంగా ఒక లేఖాస్త్రం సంధించారు. అందులో ప్రధానంగా 10% సీట్లుంటేనే ప్రతిపక్ష స్థానం అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు అంటూ దానికి ఉదాహరణలు గతంలో 544 స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో 30 సీట్లు మాత్రమే సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే తెలుగుదేశం పార్టీకి ఏకంగా ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది పర్వతనేని ఉపేంద్రకి అని గుర్తు చేసుకొచ్చారు. అట్లాగే పి జనార్దన్ రెడ్డి 1994లో ఎన్టీ రామారావు మరోసారి గెలిచినటువంటి సందర్భంలో 26 సీట్లు మాత్రమే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు 294 గాను అయినా ఆ రోజున ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పి జనార్దన్ రెడ్డికి ఇచ్చారన్న సంగతిని గుర్తు చేశారు. ఢిల్లీలో అక్కడ 3 ఎమ్మెల్యే స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది, 57 అప్పట్లో గెలుచుకుంది. ఇటు పక్కన వీళ్ళు ఆపు అలా ఇది 69 దాకా. అయినా సరే ఆ రోజున వాళ్ళకి ప్రతిపక్ష స్థానంలో గుర్తు చేశారు, ఇదే వాళ్ళకి ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. ఇక్కడ ప్రతిపక్ష స్థానం నాకు ఇవ్వకుండా చూడాలని మీరే కుట్ర చేస్తున్నారంటూ ఓ పక్కన తనకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ మరొక వైపున స్పీకర్ మీదనే ఆరోపణాస్త్రాలు సంధించారు, మీరు సరిగ్గా వివరించట్లేదని. యాక్చువల్గా ఆ రోజున ప్రమాణ స్వీకారం అయ్యన్న పాత్రుడి చేతిలో జరగలేదు, అది అసలు ఇష్యూ. ఆ రోజున ప్రమాణ స్వీకారాలు చేయించింది ఎవరు? ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి. కాబట్టి నిర్ణయం ఆయన తీసుకునేటటువంటి అంశం మేబీ అది తెలుగుదేశం అంశమే, కానీ అయ్యన్న పాత్రుడు వ్యవహారం కాదు అది. అందరి ప్రమాణ స్వీకారాలు అయ్యాక అయ్యన్న పాత్రుడు ఆ ప్లేస్లోకి వచ్చారు. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మిస్ అయిన లాజిక్.